ఈ మధ్య మన స్కూల్లో చదువుతున్న చాలామంది పిల్లల్ని ఫీజులు ఎంత పే చేస్తున్నారు నాకు మీ అమ్మ నాన్న అని అడిగాను. చాలామందికి తెలియదు సార్ అని చెప్తున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది, ఫీజుల విషయం పిల్లలకి ఎందుకు తెలియటం లేదు అని. సో ఏంట్రా అంటే, తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో శ్రమపడి ₹1 సంపాదించి మాలాంటి వాళ్ళకి ఇస్తున్నారు పిల్లల చదువుల కోసం. అంటే వాళ్ళు పడుతున్న కష్టాలు వాళ్ళ పిల్లలు పడకూడదు, మంచి చదువులు చదువుకొని బాగా వృద్ధిలోకి రావాలి అని. సో అది చాలా చాలా గొప్ప ఆలోచన. కానీ వాళ్ళు ఎంత శ్రమ పడితే ఆ రూపాయి వస్తుంది, లేదా అప్పులు చేసి వ్యవసాయాలు చేయటం వలన, అనుకోని అవంతరాల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వలన ఒక్కొక్కసారి నష్టాలు వస్తున్నాయి. ఆ నష్టాల వలన వీళ్ళు అనుభవిస్తున్న బాధలు ఇవేమీ పిల్లలకి చెప్పటం లేదు ఎవ్వరు. ఎందుకు చెప్పటం లేదో తెలియట్లేదు నాకు. ఎండనక వాననక పొలాల్లో కష్టపడి పని చేస్తే ₹1 వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఖర్చులు ఉంటాయి, లేదంటే అప్పులు ఉంటాయి. ఇవన్నీ మన పిల్లలకి మనం చెప్పుకోవాలి. బాధ్యతలు అనేది మనమే మన పిల్లలకి చెబితేనే వాళ్ళకి అర్థమవుతాయి. ఇంకొక ప్రాబ్లం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇళ్లల్లో మన తాతయ్య అమ్మమ్మలో, నాయనమ్మలో, తాతయ్యలో మనవాళ్ళని మనవరాళ్ళని బాగా గారాబం చేస్తున్నారు. వీళ్ళే వాళ్ళ పిల్లల్ని కొట్టి చదివించేవాళ్ళు, లేదంటే పొలం పనులు లేదా ఇంట్లో పనులు చేయించేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు మనవాళ్ళు మనవరాళ్ళకి వచ్చేసరికి మంటి అంటకూడదు, కష్టపడకూడదు మా మనవడు మనవరాలు అని చెప్పి బాగా గారాబం చేసి చెడగొడుతున్నారు. అదేదో అంటారు కదా, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని. అలా అవుతుంది ఇప్పుడు ఇంట్లో. వీళ్ళ గారాబం బాగానే ఉంటుంది. ఇప్పుడు భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు మనం ఏ బాధ్యతలు చెప్పకుండా, నేర్పకుండా ఎంతకాలం ఇలా చేస్తే తర్వాత భవిష్యత్తులో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు? ఈ తాతయ్యలు, అమ్మమ్మలు, నాయనమ్మలకి నేను ఒక పని చెప్పాలనుకుంటున్నాను. ఇంత గారాబం చేస్తున్నారు కదా, మీరే మీ పిల్లల్ని, ఈ మనవాళ్ళని మనవరాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని మీ కొడుకులు, మీ కూతుళ్ళు పొలం పనులకి వెళ్ళి, లేదంటే ఉద్యోగాలకి వెళ్ళి ఎంత కష్టపడుతుంటే ఆ రూపాయి ఇంటికి వస్తుంది. ఆ వచ్చిన రూపాయలు ఎంతో కొంత మాలాంటి స్కూల్స్ వాళ్ళకి ఇస్తున్నారు కదా. ఈ కష్టాలన్నీ చెప్పండి మనవాళ్ళకి మనవరాళ్ళకి. మీ వంతు కృషిగా మీరు చెప్పండి, నా వంతు కృషిగా నేను స్కూల్లో చదవని ప్రతి పిల్లాడికి చెప్తూనే ఉంటాను. నెలలో 1 సారైనా 2 సార్లు అయినా తల్లిదండ్రులు కానీ, తాతయ్యలు, అమ్మమ్మలు, నాయనమ్మలు కానీ కూర్చొని పిల్లల్ని పక్కన పెట్టుకొని చెప్పండి కష్టాల గురించి. తప్పేమీ లేదు. చెప్పటం వల్ల నష్టం 0%, లాభం డెఫినెట్గా ఎంతో కొంత ఉంటుంది. మీరు పడుతున్న కష్టాలు వలన మీ పిల్లలు, మీ మనవాళ్ళు మనవరాళ్ళు కొంచెం అర్థం చేసుకొని బాగా చదవటానికి ప్రయత్నించవచ్చు. సో ఇలా చెప్పడం వలన 100కి 100% ఎంతో కొంత లాభం ఉంటుంది, కానీ నష్టం అనేది 0, గుండు 0. సో ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళకి, తాతయ్యలకి, అమ్మమ్మలకి, నాయనమ్మలకి నేను చెప్తున్నది రిక్వెస్ట్ కాదు, కమాండే. మీకు దండం పెడతా, మీరు చెప్పండి పిల్లలకి, కష్టాల గురించి చెప్పండి. ఆ కష్టాలు వినైనా వాళ్ళు మారతారు, కొంచెం చదవటానికి ఇష్టపడతారు. మా చిన్నప్పుడు స్కూల్లో ఎవరైనా టీచర్ కొట్టాడని మేము ఇంటికి వెళ్ళి ఏడిస్తే ఇంట్లో వాళ్ళు 2 పీకేవాళ్ళు. లేదా స్కూల్కి వచ్చి తండ్రులు కానీ తాతయ్యలు కానీ సరిగ్గా కొట్టండి, మీరు సరిగ్గా కొట్టడం లేదు, ఇంకా కొట్టండి, వాడు వింటాడు, నేర్చుకుంటాడు, భయం పెట్టండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అసలు అదంతా పోయింది. అసలు గారాబాలు ఎక్కువైపోయి వాడు అడిగాడో లేదు, ఒక మొబైల్ ఇవ్వటము, ఒక టీవీ పెట్టి చూసుకోరా అంటాము. వీటి వల్ల నా పిల్లలు ఏం చదువుతారు? మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ మారుతుంది కాబట్టి టీవీ కానీ మొబైల్ కానీ ఇవ్వండి, తప్పులేదు. లిమిట్ పెట్టండి, 10 నిమిషాలు, పావు గంట, అరగంట, అంతేగాని ఇచ్చేసి గంటలు పొలోమని చూసుకోరా అంటే వాడి కళ్ళు పనిచేయవు, మెదడు బద్ధకంగా అయిపోయింది, ఇంకేం చదువుతాడు? దీనికి తోడు మీ గారాబానికి తోడు కష్టాలు చెప్పరు. తండ్రి తల్లి పొలాల్లోనూ ఉద్యోగాలు వెళ్ళి పొద్దుటి నుంచి చీకటి పడేదాకా కష్టపడి ఇంటికి వచ్చి అలసి సొలిసి పడుకుంటారు. పిల్లల చదువుల గురించి ఆలోచించేంత ఓపిక ఉండదు వాళ్ళకి. ఎంతసేపు వాళ్ళు కష్టపడి పిల్లల్ని మంచి మంచి బట్టలు కొని మంచి స్కూల్స్లో పెట్టి చదివించాలని కోరుకుంటుంది తప్ప వేరే ఆలోచనలు ఉండవు. మరి ఇంట్లో ఉన్న తాతయ్యలు, అమ్మమ్మలు, నాయనమ్మలు ఏమో గారాబాలు ఎక్కువైపోతున్నాయి. ఎట్ట చదువుతారు పిల్లలు నాకు అర్థం కాదు. వీరంత గారాబం చేస్తుంటే గారాబాలు తగ్గించుకోండి. పిల్లల భవిష్యత్తు ముఖ్యం, కానీ ఈరోజున్న ఆనందం శాశ్వతం కాదు. ఈరోజు కష్టపడితే రేపు అనేది సుఖంగా ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే ఇది, నేను చెప్పాల్సిన పని లేదు. సో మీరు పడుతున్న కష్టాలు, మీరు తెస్తున్న అప్పులు, ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక పరిస్థితులు, అనుకోని ప్రకృతి వైపరీత్యాల వలన కలుగుతున్న నష్టాలు పిల్లలకి చెప్పండి.
ఎంతో కొంత మనకు ఉపయోగమే. ఆ కష్టాలు విని వీళ్ళు డెఫినెట్గా మారటానికి ప్రయత్నిస్తారు. మార్పు అనేది తీసుకువద్దాం. మీరు తీసుకురండి, నేను తీసుకువస్తా.